ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బానిసత్వం అనే చెర నుండి విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ మాటనే యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుడు అనగా ప్రభువారు మనలను అవిశ్వాసం అనే చెర నుండి విడిపించడానికి వచ్చారు. ప్రభువారు మనలను అవిధేయత అనే చెర నుండి విడిపించడానికి వచ్చారు. ప్రభువారు మనలను అసత్యం అనే చెర నుండి విడిపించడానికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున చాలామంది పైకి స్వతంత్రులుగా కనపడడం చూస్తారు, కానీ వారు ఆధ్యాత్మికంగా బందీలుగానే ఉండి జీవితాన్ని జీవిస్తున్నారు. అయితే చెరలోనున్న వారిని విడిపించడానికి దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వాక్యం, ఆయన వాక్యమైన ఆయన, దేవుడైన ఆయన శరీరము ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీద మానవుడిగా జన్మించాడు. అందులోకి లేఖనపు రుజువు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆ దేవుడే, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీదకి జన్మించాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుకు వచ్చాడని తిమోతికి రాసిన పత్రికలో దేవుడు సెలవిచ్చాడు. పాపమును బట్టి చెరలో బంధింపబడి ఆనందం, సంతోషం లేక జీవిస్తున్నారు ఈ రోజున మనుషులు. అయితే ప్రభువునందు విశ్వాసం నిన్ను విడిపిస్తుంది, పాపపు చెర నుండి విడిపిస్తుంది, నెమ్మది లేని జీవితం నుండి నిన్ను విడిపిస్తుంది. జక్కయ్య జీవితంలో ఉద్యోగం ఉంది, ధనముంది, అయినా అతని జీవితంలో నెమ్మది లేదు కదా. ఎందుకనంటే పాపం వల్ల అతనికి నెమ్మది లేని పరిస్థితి. తాను ప్రభువునందు విశ్వాసంతో ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ప్రభువారు అతన్ని ఇంటికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు వాక్యం విని దేవుని యందు విశ్వాసంతో విధేయుడై అతని జీవితం పాపము నుండి విడుదల కలిగింది. ఇలా పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది దేవుని యందు విశ్వాసంతో ఆయన ఎదుకు రాగా దేవుడు ఎందరో జీవితాలను పాపము నుండి, శాపము నుండి విడుదలిచ్చాడు. ఇలా ప్రయాసపడుచు సమస్త జనులను ఆయన తన యొద్దకు రమ్మనుచున్నాడు. విడిపించటానికి, చెర నుండి విడిపించటానికి, ప్రయాస నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రా, విడుదల పొందు, స్వేచ్ఛగా ఉండు. అటి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు దేవుడైన మీరు మానవుని ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ భూమి మీద జన్మించి ప్రతి వారిని వారి వారి యొక్క స్థితిలో బందీలుగా ఉండగా వాటన్నిటి నుంచి విడిపించడానికి భూమి మీదకు వచ్చి ఉండగా ప్రతి మానవుడు మీ చేత విడుదల పొంది మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు అవ్వటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహం కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం లేకుంటే గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.